అందరికీ నమస్కారం. నా పేరు నాగేందర్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కొంచెమైనా సిగ్గుండాలి. ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అంత పెద్ద హోదాలో ఉండి ట్విట్టర్ వేదికగా ఫేక్ సర్క్యులర్లు పోస్ట్ చేస్తున్నాడు. ట్విట్టర్ వేదికగా ఫేక్ సమాచారాన్ని ఈరోజు రైలుకు చేరదీస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం పెట్టిండు, కేసీఆర్ గారు 2023లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో డ్యూ టు వాటర్ షార్టేజ్ వల్లనే విద్యార్థులను వెళ్ళిపోమారని చెప్పేసి ఒక సర్క్యులర్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రిలీజ్ అయిందని ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ అయిందని చెప్పేసి ట్విట్టర్ వేదికగా పెట్టిండు. కానీ అప్పుడే ఆ టైంలో నేను మంజీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని కదా, ఆ రోజు ఎలాంటి సర్క్యులర్ కూడా రిలీజ్ కాలే. డ్యూ టు వాటర్ షార్టేజ్ అని ఎలాంటి సర్క్యులర్ కూడా రిలీజ్ కాలే ఆ రోజు. ఎందుకంటే ఇది ప్రూఫ్ కదా, ఇక్కడ నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా. ఆ రోజు అల్యూమిని ప్రకారం మీరు వెళ్ళిపోవాలని చెప్పింది తప్ప వాటర్ షార్టేజు, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వల్ల మీరు వెళ్ళిపోవాలని 2023లో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో అప్పుడు చెప్పలే. ఎందుకు ఇలాంటి ఫేక్ పెట్టడానికి కారణం? ఈరోజు సీఎంఓ నుండి ఈ ఫేక్ లెటర్ రిలీజ్ అయింది. ఈరోజు నీ తొత్తులా ఇలాంటి ఫేక్ లెటర్ పంపింది. ఎందుకు ఇలాంటి 2023లో ఇలాంటి సర్క్యులర్ వచ్చిందని ఎలా మీకు కొంచెం సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డి గారు. అంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలో తిరుగుకుంటూ కరెంటు సమస్యల మీద మరియు ఉస్మాన్ యూనివర్సిటీలో జరుగుతున్న సమస్య మీద మాట్లాడితే మీరు కేసీఆర్ గారికి అది ట్విట్టర్ వేదికగా పెట్టి 2023లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా అలానే జరిగిందని చెప్పేసి సిగ్గుండాలి కొంచెమైనా. నేను కదా హాస్టల్ ఉన్నది, సాక్షి నేను కదా అక్కడ ఉన్న విద్యార్థిని. మా వాట్సాప్ గ్రూపులోనే కదా ఆ రోజు ఎలాంటి వాటర్ షార్టేజ్ లేకుంటే ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వల్ల మేము హాస్టల్ క్లోజ్ చేసినామని 2023లో మే నెలలో ఇలాంటి సర్క్యులర్ జారీ కాలేదు. పూర్తిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పెట్టింది ఫేక్ సర్క్యులర్. ఈరోజు నేను మీడియా వాళ్ళకు కూడా అందజేస్తున్నా, ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులలో పెడుతున్నా. ఇది ఒరిజినల్ నేను ఫేక్ పెడుతున్నా. 2023 మే నెలలో రిలీజ్ అయిన ఒరిజినల్ సర్క్యులర్ మరియు రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఫేక్ సర్క్యులర్ కూడా ఈరోజు మీడియాలో నేను చూపెడుతున్నా. ఇది చూడండి, ఇక్కడ ఏంది 2023లో కేసు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉస్మాన్ యూనివర్సిటీ అఫీషియల్గా చీఫ్ వార్డెన్ ఆఫీసర్ రిలీజ్ అయిన సర్క్యులర్. ఇది రేవంత్ రెడ్డి గారు ఈ రోజు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిలీజ్ అయిన పెట్టిన ఒక ఫేక్ సర్క్యులర్. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి ఇబ్బందులు విద్యార్థులు గురవుతున్నారని చెప్పేసి ఆ సమస్యను సాల్వ్ చేసేది పోయి ట్విట్టర్ వేదిక అంత దారుణమైన న్యూస్ను న్యూస్ను బీఆర్ఎస్ ప్రభుత్వం అయిందని ఎలా పెడతారు మీరు రేవంత్ రెడ్డి గారు? కొంచెమైనా సిగ్గుండాలి. కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరికి బట్టి విక్రమార్క ఒకటి మాట్లాడతారు, మీరు ఒకటి మాట్లాడతారు. ఇలాంటి నీచమైన రాజకీయాలు మీకు దిగజారుతున్నారు. ఈరోజు మా దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రం మేము నిజంగా ఈరోజు మేము బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో దొంగిన ఒక దొంగ ఈరోజు రేవంత్ రెడ్డి. అలాంటి దొంగ మళ్ళీ ఈరోజు ట్విట్టర్ వేదికగా దొరికిపోయాడు. ఈరోజు ఫేక్ సర్క్యులర్ ఒక సీఎం స్థాయిలో ఉండి ఫేక్ సర్క్యులర్ రిలీజ్ చేసిండు. ఇది చాలా దారుణంగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.